హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, రేపు ఏపీ నీట్ విద్యార్థులు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు ఏదైతే ఉందో అది విచారణకు రానుంది. అది మనందరికి తెలిసిన విషయమే. సో గైస్, రేపు జడ్జిమెంట్ ఏం రాబోతుంది, రేపు మనది ఏపీ నీట్ విద్యార్థులు వేసినటువంటి కేసు ఏ కోర్టులో వస్తుంది, ఏ జడ్జి దగ్గర వస్తుంది, రేపు ఇన్ కేసు ఏమైనా జడ్జిమెంట్ వస్తుందా, వస్తే ఏ జడ్జిమెంట్ వస్తుంది అనేటువంటి విషయాలను అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. సో దీనికి ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరింత ఉత్సాహంతో మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియోలు చేయడానికి ఒక ఎనర్జిక్గా పనిచేస్తుంది నాకు. సో గైస్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, మనకు వచ్చేసి రేపు ఉన్నటువంటి కేసు నెంబర్ వచ్చేసి 17th సీరియల్ నెంబర్ 17వ కేసు మనది. అంటే ఏపీ నీట్ విద్యార్థులు వేసినటువంటి కేసు సుప్రీంకోర్టులో 15వ కేసు నెంబర్ అన్నట్టు. అది ఎవరి దగ్గర వస్తుందంటే చీఫ్ జస్టిస్ గారి దగ్గర వస్తుంది అన్నట్టు. గవాయి తెలుసు కదా మనకు, గవాయి గారి దగ్గర వస్తుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయి గారి దగ్గర వస్తుంది. ఇక్కడ చూడండి, డైలీ కేస్ లిస్ట్ ఫర్ డేటెడ్ 1/9/2025 చీఫ్ జస్టిస్ కోర్టు. చూశారు కదా, ఇక్కడ 15th నుంచి అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే మనం ఇలా చేసుకుంటూ పోతే వీడియో అయితే బాగా లెంత్ అవుతుంది. అంత లెంత్ నాకు చేయడం ఇష్టం లేదు. సో గైస్, మీకైతే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో నేను 15th నుంచి తీసుకున్నాను అంటే కేసు 15, 16 చూడండి. 17th కేసు వచ్చేసరికి మనది. 17th కేసు నెంబర్ 17 చూడండి. అంటే సారీ, సీరియల్ నెంబర్ ఇది కేసు నెంబర్ కాదు, సీరియల్ నెంబర్ 17, డైరీ నెంబర్ 46376. సారీ గైస్, 46376 డైరీ నెంబర్. అంటే మన కేసు నెంబర్ 2025 ఎస్కే కమరుద్దీన్ అనేటువంటి స్టూడెంట్ వేసినటువంటి కేసు. వాళ్ళ లాయర్ వచ్చేసి విపిన్ నాయర్. వీళ్ళు వచ్చేసి కేసు వేసింది అన్నట్టు వర్సెస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఏఎన్ఆర్ అంటే అదర్స్ అన్నట్టు. సో గాయస్, ఈ కేసు అయితే రేపు హియరింగ్ రాబోతుంది సుప్రీంకోర్టు జడ్జి గారి దగ్గర. అట్ ద సేమ్ టైం గైస్, మీకు ఇంకొక అప్డేట్ ఇస్తాను నేను. ఏంటి అంటే, ఇంత ముందుకు తెలంగాణ హైకోర్టు ఏదైతే అంటే 2024లో ఇచ్చింది, ఆ జడ్జిమెంట్ అయితే స్టూడెంట్స్కి ఫేవర్గా ఇచ్చింది. 4 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో ఒక స్టేట్లో చదవకపోతే వాళ్ళు నాన్ లోకల్ అవుతారా, అట్లా కాదు, వాళ్ళని లోకల్గా గుర్తించాలి అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు అలా ఎలా అవుతారు అని చెప్పేసి అడిగింది. కానీ ఇక్కడ హైకోర్టు ఏం చేసిందంటే, తహసీల్దార్ ఇచ్చేటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్‌ని ఆధారంగా చేసుకొని వాళ్ళకైతే ప్రవేశాలు కల్పించండి లోకల్ క్యాండిడేట్ కింద అంటే, అక్కడ సుప్రీం కోర్ట్‌లో దాన్ని ఛాలెంజ్ చేసిండు. దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, ఆ రెసిడెన్సీ ఎంఆర్ఓ ఇచ్చేటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంది కదా, దాన్ని కన్సిడర్ చేసుకొని ప్రవేశాలు ఇవ్వాలి. అంటే ఎంబీబీఎస్‌లో లోకల్‌గా తీసుకోవాలి అనేటువంటి దాని మీద అయితే సుప్రీం కోర్ట్ అప్పుడు స్టే విధించింది. బట్ వాళ్ళు నాన్ లోకల్‌గా కాకుండా ఉంటారా అంటే ఉండరు అనేటువంటి దాని మీద ఆహ్, ఆహ్, ఆ విధంగా వ్యాఖ్యలు చేసింది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ ఇయర్‌కి సంబంధించి 134 విద్యార్థులకైతే మేము ఎవరైతే కేసేసారో ఆ విద్యార్థులను లోకల్ క్యాండిడేట్‌గా గుర్తిస్తాము. వాళ్ళని లోకల్‌గానే తీసుకుంటాము. కానీ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఎంఆర్ఓ నుంచి తీసుకోవాలన్నారో దాని మీద స్టే ఇయ్యమంటే సుప్రీంకోర్టు ఎంఆర్ఓ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇస్తాడు కదా, దాని మీద స్టే ఇచ్చింది. 134 విద్యార్థులను తెలంగాణ గవర్నమెంట్ లోకల్‌గా తీసుకుంటామని చెప్పేసి 24లో చెప్పడం జరిగింది గాయ్స్. దాని మీదనే మళ్ళీ ఈ సంవత్సరం కూడా కేసెస్ ఏసిండ్రు. లైక్ ఏపీ లాగా. వాళ్ళు సుప్రీంకోర్టులో ఏసినప్పటికి సుప్రీంకోర్టు క్లియర్‌గా కీలక వ్యాఖ్యలైతే చేసింది. ఏంటి అనంటే, ఇక్కడ ఒక 2, 3 సంవత్సరాలు చదవకపోతే వాళ్ళు నాన్ లోకల్ అయితారా? అంటే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య ఎక్కడుంటే అక్కడ చదువుకోవద్దా? ఇది అన్యాయం కదా! అలా చేయొద్దు అనేటువంటి వ్యాఖ్యలైతే చేసింది. దాని మీద తీర్పయితే రేపు రాబోతుంది గాయ్స్. అదే సేమ్ మరి ఏపీకి కూడా వర్తిస్తుందంటే, ఏపీకి కూడా అదే సేమ్ తీర్పు వర్తిస్తుంది గాయ్స్. సో, మనదికి ఏపీ కేస్ కూడా రేపే రానుంది సుప్రీం కోర్ట్‌లో. అది 17th సీరియల్ నంబర్‌లో ఈ కేస్ రానుంది. నేనైతే అనుకుంటున్నాను, 371 ఆర్టికల్ అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి కదా, ఆ ఉత్తర్వుల ప్రకారమే మేమైతే నోటిఫికేషన్ జారీ చేసి దాన్ని పాటించినామని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ ఏదైతే చెప్తూ పిటిషన్ హైకోర్ట్‌లో దాఖలు చేసిందో, హైకోర్టు దాన్ని బలపరుస్తూ అదే కరెక్టు. మీరు ఏదైనా అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్ట్‌కెళ్ళండి అని చెప్పేసి ఈ విద్యార్థులకు అగైనెస్ట్‌గా ఈ జడ్జిమెంట్‌నయితే ఇచ్చింది కదా, ఆ జడ్జిమెంట్ సుప్రీం కోర్ట్‌కొచ్చింది కదా. సో, సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే, స్టూడెంట్‌కి ఫేవర్‌గా వ్యాఖ్యలు చేసింది తెలంగాణ గవర్నమెంట్ ఏసినటువంటి కేసులో. సో, నేనైతే ఆహ్, నీట్ విద్యార్థులకి అనుకూలంగా వస్తుందని జెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను గైస్. సో, ఈ వీడియోనైతే ఇన్ఫర్మేషన్‌తో కూడుకున్నది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.